విశ్వామిత్ర యాగరక్షణ మరియు తాటకవధ. రామలక్ష్మణుల విద్యాభ్యాసం. అయోధ్యలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతున్నారు. వశిష్ఠ మహర్షి వద్ద సకల వేదశాస్త్రాలు, అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించి అజేయమైన వీరులుగా తీర్చిదిద్దబడ్డారు. నలుగురు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు ప్రాణప్రదమైన అనురాగాన్ని పెంచుకున్నారు. విశ్వామిత్ర మహర్షి ఆగమనం. ఒకరోజు దశరథమహారాజు దర్బారుకు మహాతపస్వి అయిన విశ్వామిత్ర మహర్షి విచ్చేశారు. తన యజ్ఞానికి రాక్షసుల నుండి ఆటంకం కలుగుతోందని, దాని రక్షణ కోసం తన వెంట శ్రీరాముణ్ణి పంపమని కోరారు. పుత్రవాత్సల్యంతో దశరథుడు మొదట తటపటాయించిన వశిష్ఠుల సూచనతో రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపారు. తాటకవధ. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను భయంకరమైన తాటకవనానికి తీసుకెళ్లారు. అక్కడ తాటక అనే రాక్షసి తన మాయాశక్తులతో అడవిని వణికిస్తోంది. లోకక్షేమం కోసం ఒక స్త్రీని వధించడం ధర్మమేనని విశ్వామిత్రుడు బోధించగా రాముడు తన కోదండాన్ని ఎక్కుపెట్టాడు. రాముడి బాణం తాటక గుండెల్లోకి దూసుకుపోయింది. ఆ భయంకర రాక్షసి కుప్పకూలి మరణించింది. రాముడి పరాక్రమానికి సంతోషించిన విశ్వామిత్రుడు తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను రామలక్ష్మణులకు ఉపదేశించారు.